మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ లక్ష్మణ్ గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. మరి ఆయన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూలిపోబోతుంది అని చెప్పడం చూస్తున్నాం. అంటే హిమాచల్ ప్రదేశ్లో రీసెంట్గా చూసాం, ప్రభుత్వం అక్కడ పడిపోయింది. అటువంటి పరిస్థితి మరి తెలంగాణలో కూడా వస్తుందని అంటున్నారు. మరి వస్తుందా? అటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఏమన్నా బీజేపీ ప్రయత్నం చేస్తుందా? మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యల పైన? అంటే ఆయన డైరెక్ట్గా అలా చెప్పలేదు, ఏదైనా జరగచ్చు అన్నారు. అది నేను చూశాను. అంటే హిమాచల్ ప్రదేశ్లో కూలిపోలేదు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్కి ఎగ్జాక్ట్గా ఉంది. ఎలా అంటే హిమాచల్ ప్రదేశ్లో 68 ఎన్ని ఉన్నాయి, అందులో మ్యాజిక్ ఫిగర్ 35 రావాలి. 68 సగం 34 అని 35 రావాలి. 34 ఉన్నాయి. రెబల్స్ ఒక 5-6 ఉన్నారు. బీజేపీ కాచుకొని ఉందన్నమాట. ఏదైనా జరగదు. ఇప్పుడు మొన్న రాజ్యసభకు సంబంధించి ఆ 6 రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేక ఓటు వేయడము, దానికి ఇప్పుడు అంటే అంత వ్యతిరేకతలో ఉన్నారు. వ్యతిరేకత ఉన్నప్పుడు మళ్ళీ బల నిరూపణ చేసినప్పుడు ఓడిపోతాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ 25 స్థానాలు ఉన్నాయి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో. 25 అంటే మ్యాజిక్ ఫిగర్కి 35 రావాలి, 10 కావాలి. రెబల్స్ 6 ఉన్నారు, ఇండిపెండెంట్ 3 ఉన్నారు. ఇంకో 2 కానీ 1 కానీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఇటు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? అవును, బల నిరూపణలో పోతుంది కదా. అది అంటే అట్లా ఉంది పరిస్థితి. అది బ్యాలెన్స్డ్గా ఉంది. ఏ క్షణం కూలిపోతుందో కూడా తెలియనట్టుగా. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే ఉంది కదా. 119 అంటే 120 అనుకోండి. సగం 60, 120 సగం 60 కదా. 60 వస్తే చాలు వీళ్ళకి. బట్ 64 వచ్చాయి. ఇలాగ సిపిఐది ఎలాగో ఒకటి కలుస్తుంది కాబట్టి దాంతోపాటు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు వీళ్ళు వేకే సపోర్ట్ ఫేవర్గా ఉంటుంది కాబట్టి. బట్ 64 అంటే కేవలం ఒక 4 బొటాబొటీ మార్కులతో పాస్ అయినట్టుగా పాస్ అయింది కాంగ్రెస్. సో కాబట్టే ఇది ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇటువంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రభుత్వాన్ని కోల్చొచ్చు అని కూడా వార్తలు విన్నాం మనం. ఎందుకంటే రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని కూడా కొన్ని వార్తలు విన్నాం. లోపాయకారంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే విమర్శలు కూడా చేశారు. ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు వాస్తవమైనట్టని నా అభిప్రాయం. అంతే కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏదైనా జరగచ్చు, ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆయన లక్ష్మణ్ గారు, ఎంపీ. మరి అటువంటి వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేశారంటే మేబీ ఎక్కడి నుంచి ఏమైనా లీడు ఉందా, లేదా ఏదో మాట వరుస కోసం అన్నారనేది తెలియదు. బట్ పార్టీ క్యాన్వాసింగ్లో పార్టీ సంకల్పయాత్రలు ఏవో చేస్తూనే ఉంది. ఒకవైపు కిషన్ రెడ్డి గారు, ఒకవైపు ఈయన అందరూ చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా విమర్శించాలి కాబట్టి క్యాజువల్గా విమర్శించుండొచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. బట్ తెలంగాణ సమాజం అంత ఇదిగా ఊరుకోదుగా. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్కి మంచి ఫైట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ కదా. మంచి ఫైట్ ఇచ్చినప్పుడు మరోవైపు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యేకి అయితే వెనక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకో కీలకమైన వ్యక్తి ఎమ్మెల్యే అయిన వ్యక్తి వెనక 17-18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వాళ్ళలో ఏ ఒక్కరి ఇటు వచ్చేసినా కాంగ్రెస్ ఇంకా బలపడుతుందని ఈ వార్తలు కూడా వింటున్నాం. ఏది వాస్తవం? సో ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి వార్తలు వినిపిస్తుంటాయి. ఇట్లాంటివి ఎదుటివాడిని దాన్ని ఏమంటారు, వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోయేలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ ఆస్ట్రేలియా ప్లేయర్సే రాజకీయ నాయకులు అంటే. ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి, రేపు మ్యాచ్ ఉందంటే ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి వాడికి సెంటిమెంట్గా డైలాగ్ కొట్టడం, వాడు మానసిక దెబ్బతీయడం, ఇట్లాగే ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు సొంతంగా ఇప్పుడు గెలిచినట్టు నేను ఫీల్ అవును, ఇట్లాగే ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు. సో ఈ నాయకుల్లో రాజకీయంలో కూడా సహజం. ఎందుకంటే రాజకీయాలకి పర్టికులర్గా ఈ రూల్స్ ఏం లేవు. ఎటువంటి రూల్స్ నియమ నిబంధనలు లేని ఏకైక గేమ్ ఏదంటే పొలిటికల్ కదా. పొలిటికల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. ఎవడు ఎలాగైనా ఆడొచ్చు. వాడు అవుట్ అయిపోయినా మళ్ళీ గ్రీజ్లోకి రావచ్చు. అవుట్ అయిపోయినోడు కూడా మళ్ళీ లేదా అది అవుట్ కాదు అని చెప్పాడు 6గా ప్రూవ్ చేయొచ్చు కదా. రాజకీయం దేనికైనా సై అంటది. కాబట్టి ఆ సందర్భంలో ఎలక్షన్స్ ముందు కాబట్టి పార్టీ కార్యకర్తలని సమాయత్తపరచడానికో, పార్టీ కార్యకర్తలని ఉత్సాహపరచడానికో డైలాగ్ కొట్టచ్చు, లేదా దానికి సంబంధించిన లీడ్ అయినా దొరికిందేమో మనకు తెలియదు. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారుగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒకవేళ ప్రభుత్వాన్ని కూలదూసేలాగా వాళ్ళు ప్రణాళిక కానీ రచిస్తే దానికన్నా ముందే నేను ఉంటా, దానికి తగ్గట్టు నేనే ముందు ప్లాన్ చేసుకుంటా. ముందు నా నుంచి ఉండదు,
అలాగ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే నేనేం చేయాలో నాకు తెలుసు అన్నట్టు కూడా ఆయన చెప్పాడు. అంటే మరి ఆయనకు తెలియదా? ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోడా? ఆయనకంటూ నమ్మకమైన పనిచేసిన వాళ్ళు ఉండరా? ఇప్పుడు పెద్ద చక్రవర్తికి కూడా గూఢచారులు ఉంటారు, చిన్న సామంతరాజుకు కూడా గూఢచారులు ఉంటారు. ఈయనకి తగ్గట్టు ఈయన లెవెల్లో ఈయన కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రేంజ్లో కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎంత సామర్థ్యంగా ఎంత చాకచక్యంగా చేసామనేదే ముఖ్యం. ఇప్పుడు ఉత్తర కొరియా ఆ దేశం ఎంత అంటది? ఆయన ఏమంటాడు? అమెరికా మీద నేను బాంబు వేస్తాను అంటాడు ఆయన. అమెరికా ఎంత పెద్ద దేశం, ఇది ఎంత దేశం? బట్ ఆయన తగ్గ పనిచేసే వాళ్ళు లేరా? ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు లేరా? లేకుండా ఆయన అంత ధైర్యం మాట్లాడతాడా? మొన్న అదేంటది రష్యాను ఉక్రెయిన్, మరి ఉక్రెయిన్ కూడా తలపడింది కదా రష్యాతో. మరి దానికి తగ్గట్టు సైన్యం లేదా? దానికి తగ్గట్టు నాయకులు లేరా? ఉంటారు. కాకపోతే ఈయన నేను అనుకోవడం క్యాజువల్గా అనుంటాడు అన్నమాట. లేదు ఏమైనా ఉందంటే రకరకాల దీని మీద వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ తర్వాత కూల్చేస్తారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, తుమ్మితే ఊడిపోయే ముక్కిది ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారుగా. ఇంకా మహా 3 నెలలు ఉంటుందో 6 నెలలు ఉంటుందో తెలియదు, ఎందుకంటే కాంగ్రెస్లో అందరూ నాయకులే, ఎవడు వెనక నుంచి ఎవడు గోతులు తవ్వుతాడో తెలియదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారుగా. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? పైగా ఇట్లాగా కూలగొట్టేయడాలు ఏం కొత్త ఏం కాదు. గతంలో ఎన్టీ రామారావు గారికి కూడా ఆయన పేరేంటి నాదెండ్ల భాస్కర్రావు గారిది జరిగిందిగా. ఆయన అటు యుఎస్ వెళ్ళగానే అయిపోయాడుగా ముఖ్యమంత్రి. అట్లాంటి చాలా చూసాం మనం, చాలా జరిగాయి రాజకీయాల్లో. కాబట్టి ఆవిడెన్నో వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ఆయన ఖచ్చితంగా అలాగే చెప్పినట్లు లేదు, ఏదైనా జరగచ్చు అన్నాడు ఆయన. అవును. ఇప్పుడు అదే కాంగ్రెస్లో కూడా 2-3 గ్రూపులు ఉన్నాయని విన్నాను. ఒక ఆయన వెనక 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విన్నాను. రేవంత్ రెడ్డి గారు వెనక 40 మంది ఉన్నారని విన్నాను. ఒకవేళ కాదు కూడదంటే ఈయన ముందు కసరత్తు చేయడా? ఈయన కూడా వైపు కలుపుకోవడానికి చూస్తారుగా. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి వెళ్ళి కలుస్తున్నారుగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నియోజకవర్గం సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కలవాలండి. అక్కడ నిలబడి ఆ లోకల్గా ఉండే అధికారులతో చేయించుకుంటూ కాదా? అక్కడ నుంచి ఒక లేఖ రాయడమో ఫోన్ చేస్తే అవదా? ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు? ఇంట్రెస్ట్ లేకుండా కలుస్తున్నారా? లేదు కదా. రోజుకు ఒకరో ఇద్దరో ఎవరో ఒకరు కీలకమైన వ్యక్తులు, మొన్న మాజీ మేయర్ ఎవరు బొంతు రామ్మోహన్ గారు వెళ్ళి కాంగ్రెస్లో కలిశారా? అంతకుముందు ఒక 4 ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా కలుసుకున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? మరి దీన్ని ఏమనుకోవాలి? సో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటాయి, వీళ్ళ ప్లాన్లు వీళ్ళకుంటాయి. సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, కొన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాల్లో కొన్ని అలాగే చేసాము, మెజార్టీ లేకపోయినా మేమే చక్రం తిప్పి మా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెట్టాము అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని జరిగే బీజేపీ చేసింది. ఆ పావులు అన్ని దగ్గరలో వర్కౌట్ అవ్వవు. అందరూ అలాగ అమ్ముడిపోరు, అందరూ అలాగ వర్కౌట్ అవ్వదు. చూద్దాం, ఏదైనా లోక్సభ ఎన్నికల వరకు ఆగాలి. మే వరకు ఓపిక పడితే లక్ష్మణ్ గారి జోస్యం వాస్తవం అవుతుందో లేదా తిప్పు కొడతారో కాంగ్రెస్ వాళ్ళు చూద్దాం. అది కూడా రేవంత్ రెడ్డి గారి సామర్థ్యం ఈ ఎలక్షన్స్కి కీలకం. అసెంబ్లీలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే కన్నా లోక్సభలో 17 స్థానాలకి కనీసం 10 స్థానాలను తెచ్చుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి సత్తా ఏంటో తెలుస్తుంది. లేదు అన్ని తెచ్చుకోకపోయినా వీళ్ళు ప్రభుత్వం కూలగొస్తున్నారని ప్లాన్ చేస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సత్తా తెలుస్తుంది. ఆయనకి ఎంత కిందకి లాగాలని చూస్తే అంత పైకి వెళ్తాడు ఆయన సత్తా బయటపడుతుంది కూడా కదా, అది ఆయనకే ప్లస్. అంటే సార్ లోక్సభలో గెలిచే స్థానాలను బట్టే ఇప్పుడు ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అన్నది ఆధారపడి ఉంటుందా? అలా దానికి సంబంధం పెట్టదు. లోక్సభలో ఎక్కువ తెచ్చుకుంటే అరే సెంట్రల్లో ఉండే బీజేపీకి ఇక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్పొచ్చు. రెండో వైపు మేము అసెంబ్లీలో గెలుచుకున్నాం కాబట్టి మాకే నమ్ముతున్నారు ప్రజలు అని, అందుకే లోక్సభ ఇన్ని స్థానాలు ఎన్ని ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని గెలిపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకు కూడా అధిష్టానం దగ్గర మంచి పేరు వస్తుంది. రేపు పొద్దున సెంట్రల్లోకి వెళ్ళినా కూడా అక్కడ బీజేపీ వచ్చినా రేపు పొద్దున సెంట్రల్లో అరే లోక్సభ స్థానాలు తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి మంచి పవర్ఫుల్ రా బాబు అని ఈయనకి ఏది వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ పరిచి కూడా ఈయనగా అడిగే పథకాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మనం కూడా చెప్పాడు కదా ఆయన వెళ్తే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారట, మంచి ఉడుకు రక్తంలో అయ్యావు నువ్వు, చక్కగా చూసుకో, రాష్ట్రాన్ని బాగా చూసుకో, పార్టీలు వీటితో పట్టించుకోవద్దు అన్నట్టు కూడా సజెస్ట్ చేశాడట ఆయన. మరో మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రికి వెళ్తే ఆయన ఏం కావాలి నాకు యంగ్గా ఐఏఎస్ ఐపీఎస్లు కావాలంటే ఒక ఇమీడియట్గా అప్పటికప్పుడు 10-15 మందిని శాంక్షన్ చేశాడట ఆయన. మరి అది సత్తా నిరూపణ అవుతుంది. ఇట్లాంటి హడ్డిల్స్ వచ్చినప్పుడే కదా
ఓవర్కమ్ అయితే కొంచెం టాలెంట్ బయటకు వస్తుంది, ఇమేజ్ పెరుగుతుంది. చూద్దాం లక్ష్మణ్ గారి జోస్యం ఎంతవరకు వాస్తవం అవుతుందో.